హాయ్ వెల్కమ్ టు పోపుల డబ్బా ఫ్లేవర్స్. ఉగాది స్పెషల్ పోలెలంటే అందరికీ ఇష్టమే. బొబ్బట్లు అని పిలిచినా, పోలెలని పిలిచినా పేరు ఏదైనా రుచి మాత్రం ఒకటే కదా. పోలెలు అందరూ మైదాతో చేస్తారు, కానీ మా ఇంట్లో మాత్రం బాంబే రవ్వతో చేస్తారు. సో రవ్వతో చేసే ఈ స్పెషల్ పోలెల రెసిపీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దామా. పోలేలు చేయడానికి మెయిన్ ఐటమ్ శనగపప్పు. దీన్ని 250 గ్రామ్స్ తీసుకొని వాటర్తో బాగా కడిగి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అయితే 1 కప్ పప్పుకి 2 కప్స్ వాటర్ వేసి ఉడకబెట్టుకుంటారు, కానీ మేము వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఆ వచ్చిన వాటర్తో మేము కట్టుచారు ప్రిపేర్ చేస్తాము. సో కట్టుచారు రెసిపీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో పప్పు ఉడికేలోపు పోలేలకు కావాల్సిన పిండి తయారు చేసుకుందాం. దానికోసం ఉప్మా రవ్వను 350 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అయితే ఉప్మా రవ్వ బయట కిరాణం షాప్స్లో కొనేదైతే కొంచెం పౌడరీగా ఉంటుంది, అది మనకి బాగా యూజ్ అవుతుంది. కానీ ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఏమవుతుంది, అది చాలా గ్రెయిన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మిక్సీలో వేసి జస్ట్ 2 టైమ్స్ ఇలా మనం మిక్సీ పడితే కొంచెం పౌడర్గా అవుతుంది. అప్పుడు మనం ఈజీగా కలుపుకోవచ్చు. మీరు బయట తీసుకున్న ఉప్మా రవ్వ అయితే డైరెక్ట్గా కలుపుకోవచ్చు. సో ఇలా వాటర్ వేసి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పోలేలు అంత బాగా వస్తాయి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఈ వీడియోలో చూపించినట్టు మీరు బాగా కలుపుకోవాలి. అయితే మైదా వాడొచ్చు కదా అంటే మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మాత్రం మేము మైదా వాడము, ఈ రవ్వతోనే ప్రిపేర్ చేస్తారు, అదే స్పెషల్. సో ఈసారి మీరు ఈ రవ్వతో ప్రిపేర్ చేసిన పోలేలు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంటే పైన కొంచెం క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తాయి. మైదా అయితే మనకు కొంచెం సాగినట్టుగా తినేటప్పుడు సాగినట్టుగా అనిపిస్తుంది కదా, మీరు రవ్వతో ప్రిపేర్ చేస్తే అలా ఉండదు. పైన మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. సో ఇలా మనము రవ్వను కలుపుకొని దాన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దాన్ని ఒక బౌల్ పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఆలోపు మనకు రవ్వ అనేది పిండిలాగా బాగా ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ 300 గ్రామ్స్ బెల్లం. 250 గ్రామ్స్ పప్పుకి 300 గ్రామ్స్ బెల్లం సరిపోతుంది. మీరు ఇంకా స్వీట్ తినే వాళ్ళైతే 350 గ్రామ్స్ బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈలోపు పప్పు బాగా ఉడికిపోయింది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత పప్పుని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ పప్పును చల్లారనివ్వాలి. ఈ పప్పు కింద వచ్చిన ఈ వాటర్ ఉంటుంది కదా, దీన్ని కట్టు అంటాము. దీనితో కట్టుచారు చేయొచ్చు. నెక్స్ట్ పప్పు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పప్పు అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులు మనకి కనిపిస్తూ ఉంటే అది పోలేల్లో వచ్చి బయటకి వస్తుంటాయి, అప్పుడు పోలేలు పగిలిపోతాయి. అందుకని పప్పును సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలి. సో మనం ఏ దాంట్లో వేస్తున్నామో ఆ బౌల్కి నెయ్యి రాసి దాంట్లో పప్పు వేసుకోవాలి. పప్పు సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. దీన్ని స్టవ్ పై పెట్టి వెంటనే మనము బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి, లేదంటే మనకి పప్పు అడుగు మాడిపోతుంది. అందుకని మనం అక్కడే ఉండి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఈ పౌడర్గా ఉన్న బెల్లం మొత్తం కరిగిపోయి మనకి వాటరీగా అవుతుంది. అయితే ఇదే కాకుండా మనము కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, బెల్లం కరగడానికి టైం పడుతుంది. అందుకని నేను తురిమి వేసుకున్నాను, లేదంటే బయట మనకు మార్కెట్లో బెల్లం పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు. సో ఇలా తురిమి వేసుకున్న బెల్లం చూస్తున్నారు కదా ఎంత బాగా కరిగిపోతుందో. ఇలా కరిగిపోయి మనకు వాటరీగా అవుతుంది. ఇలా అయిన తర్వాత మళ్ళీ గట్టి పడుతుంది. అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్లో ఫినిష్ అవుతుంది. ఇలా మనము నీట్గా కలుపుతూ ఉండాలి. పప్పు బెల్లం రెండు కూడా కలిసే వరకు కలుపుతూ అడుగు మాడకుండా చూసుకోవాలి. సో ఇది మొత్తం ఇలా కరిగి మళ్ళీ గట్టి పడుతుంది. చూసారా మనకి ఎంత బాగా గట్టిగా అయిపోయిందో పప్పు. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇందులో సోంపు కూడా వేస్తారు, నా దగ్గర లేదని ఇప్పుడు వేయలేదు. సోంపు కూడా యాడ్ చేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేసి బాగా కలిపి దాన్ని చల్లారనివ్వాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పోలేలు చేయడానికి రాదు కాబట్టి దాన్ని చల్లారనివ్వాలి. మనకి ఇక్కడ పిండి బాగా మెత్తగా మంచిగా నానిపోయింది. దీన్ని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తూ దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ యాడ్ చేయొద్దు, కొంచెమే. ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా, మనకి పిండి అనేది అలా సాగేలాగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఈక్వల్ పార్ట్స్ అంటే పిండి ముద్ద ఎంత తీసుకుంటున్నామో పూర్ణంకి కూడా అంతే ముద్ద తీసుకొని రెండింటిని ఒక దాంట్లో ఒకటి పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని మనం పోలేలు తయారు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అత్తమ్మ మాత్రం పిండితో చేస్తుంది. మీకు పిండితో కానీ పోలేలు చేయడానికి రాకపోతే మీరు నూనెతో కూడా చేసుకోవచ్చు. అయితే
ప్రాబ్లమ్ ఏంటంటే పిండితో చేసినప్పుడు పోలేలు బాగా పొంగుతాయి. మంచిగా పూరిలాగా పొంగుతాయి. అదే మనం నూనె పెట్టి చేసామనుకోండి పోలేలనేవి పొంగవు. సో, వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి పిండితో బాగా వస్తుంది. మనకు రాదు కాబట్టి ఆయిల్‌తో ట్రై చేద్దాం. సో, ఇప్పుడు నేను ఆయిల్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా పిండి ముద్ద తీసుకొని అంటే ఇది మనం రవ్వతో ప్రిపేర్ చేసాం కదా! మీకు గ్రెయిన్స్ కూడా కనిపిస్తుంటాయి. దానివల్లే మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా పూర్ణం మధ్యలో పెట్టి పైనకొచ్చిన ఎక్స్‌ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇలా అయితే ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పిండితో చేసేటప్పుడు ఒక్కొక్కసారి తాల్చడం రాకపోతే పోలేలు ఖరాబ్ అయితాయి. అందుకని మనం ఇలా నూనె పెట్టి నీట్‌గా చేసుకోవచ్చు. సో, ఇలా జస్ట్ చేయితోని మనం హ్యాండ్‌తోనే ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీకు ఎక్కువ సన్నగా కావాలన్నా, లావుగా కావాలన్నా మీకు నచ్చినట్టుగా పోలేల్ని చేసుకోవచ్చు. తీసేటప్పుడు కూడా చాలా ఈజీగానే వస్తాయి. అయితే తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పేపర్‌ని ఫోల్డ్ చేసి నీట్‌గా తీసుకోవాలి. అండ్ పెనం పైన వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేస్తే సరిపోతుంది. చూసారా పోలేలు ఎంత బాగా పొంగుతున్నాయో? అత్తమ్మ పోలేలు చేసేటప్పుడు గోధుమ పిండిని అంటే పొడి పిండిలాగా వేస్తూ చేసింది కాబట్టి ఇంత బాగా పొంగుతున్నాయి. అదే మనం ఆయిల్ యూజ్ చేసి చేస్తే మాత్రం పొంగవు. అయితే పోలేలు కాల్చుకునేటప్పుడు మనము నెయ్యి లేదా నూనెతో కాల్చుకోవచ్చు. 2 సైడ్‌లు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అయితే మీరు నూనె పెట్టి ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు మాత్రం నెయ్యి లేకుండా తినకండి. నెయ్యితో తింటే చాలా బాగుంటాయి పోలేలు. మెయిన్‌గా పోలేలు తినాల్సింది నెయ్యితో. అయితే కొంతమంది పానకంతో, కొంతమంది పాలల్లో ఇలా డిఫరెంట్‌గా ఎవ్వరికి నచ్చినట్టుగా వాళ్ళు తింటుంటారు. అయితే ఇలా పోలేలను మైదాతో కాకుండా ఈసారి ఉప్మా రవ్వతో పోలేలను ట్రై చేయండి. చాలా బావుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు అదే మైదా ఎందుకు? ఈసారి ఉగాదికి ఇలా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చిందా? యూస్‌ఫుల్ అనిపించిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ రవ్వ ఉప్మాతో చేసిన పోలేలను మీరు ఈ ఉగాదికి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మరిన్ని ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం పోపుల డబ్బా ఫ్లేవర్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.